హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివరుద్ర స్వామి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఆషాఢం అంటేనే బోనాల జాతర. తెలంగాణ మొత్తం దద్దరిల్లిపోయేంత జాతర జరుపుకుంటాము. సో ఆషాఢంలోనే బోనాలు ఎందుకు జరుపుకుంటాము? బోనాలకున్న విశిష్టత ఏంటి అసలు గురుగారు? ఎన్ని రకాల బోనాలు అసలు ఆషాఢంలోనే ఎందుకు జరుపుకుంటాం గురుగారు మనం బోనాలు? మా కోసం తెలియజేయండి. వాస్తవం అంటే ప్రేక్షకులందరూ మీరు అన్నట్టుగానే ఆషాఢ మాసం అనగానే ఎక్కువ శాతం తెలంగాణ ప్రాంతంలో మనం కొంచెం వివరంగా వెళ్తాం. అసలు బోనాల తంతు, బోనాల వెనుకల ఉన్న రహస్యమైన విషయాలు ఏమిటి? అవును, రహస్యమైన విషయాలు అంటే ఏందో కూడా తెలుసుకోవాలి. ఆడపిల్లల్ని ఎందుకు పంపిస్తారు బోనాల పండుగ రోజు అంటే స్పెషల్గా ఆషాఢం అనగానే పెళ్ళైన తర్వాత ఆడపిల్లల్ని ఆషాఢం రాగానే అమ్మగారింటికి పంపించేస్తారు. అసలు దాని అంతరార్థం ఏమిటి? అసలు ఆషాఢంలో అత్తగారింట్లో ఉండకూడదు, అసలు దాని అంతరార్థం ఏమిటి? 4 రకాల విషయ వివరణలు జరుగుతుంటాయి ఇక్కడ బోనాలలో. అంటే గోల్కొండ నుంచి మొదలుపెట్టి బల్కంపేట, తర్వాత ఉజ్జయిన్ మహంకాళి, తర్వాత సింహవాహిని అంటే లాల్ దర్వాజా, 4 రకాలుగా హైదరాబాద్ నలుమూల ప్రాంతంలో అంటే యావత్ తెలంగాణ ప్రజలు చేస్తారు బోనాలు. ఒకప్పుడు ఇలా చేసేవాళ్ళు. తెలంగాణ ఆంధ్ర అనేది ఒకప్పుడు వివరణ లేకుండే అమ్మ. అసలు 2 రాష్ట్రాలు. బోనం అనే ప్రత్యేకత ఏంటంటే కాకతీయుల కాలం మాట బోనాల ప్రత్యేకత రావడం. అంటే 100 సంవత్సరాలకి ముందు బోనాల ప్రత్యేకత వేరు, 100 సంవత్సరాల తర్వాత బోనాల ప్రత్యేకత వేరు, గత 30 సంవత్సరాల బోనాల ప్రత్యేకత వేరు. అందుకే అసలు ఒక బోనం ఎత్తే పద్ధతి ఎవరు ఇచ్చారు, ఏ విధంగా ఎత్తాలి, ఏ విధంగా బోనం అనేది వచ్చిందనే విషయానికి అమ్మ దైవశాసనం గురించి మాట్లాడదాం. అసలు బోనాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అమ్మ, భూమండలంలోనే బోనాల పండుగ ఎందుకు అంత ప్రత్యేకమైన రోజులలాగా పరిగణిస్తారు అని అంటే, తండ్రి పార్వతీమాతకి ఒక కోరిక, నేను 9 మాసాలు మోసి ఒక బిడ్డని కనాలి. అవును అంటే తండ్రి అంటాడు, దైవాంశ సంభూతమైన మనము దైవాధిపత్యంతోనే పిల్లలని కనవచ్చు. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పిల్లలు ఎంతమంది, భార్యలు ఎంతమంది అని అంటే చరిత్రలో ఒక వివరణ ఉంటుంది. తర్వాత గణేశుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటే ఒక వివరణ ఉంటుంది. కార్తికేయుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఒక వివరణ ఉంటుంది. కానీ వీళ్ళకు పుట్టారు అనేటిదే కానీ గర్భాన్ని దాల్చి పుట్టడం అనేది కనబడదు. విషయం అది కదా. వివరణలోకి వెళ్తే పార్వతీమాత కోరిన ఆ కోరికని తండ్రి ఏం చేస్తాడంటే అమ్మ, శివుడు విచిత్రంగా కోరిక కోరింది ఏంటి? పార్వతి 9 నెలలు ఒక బిడ్డని మోయడం ఏమిటి? ఇలా అనుకుంటే అలా ఒక చిటికేస్తే బిడ్డని సిద్ధం చేసుకోవచ్చు, ఏ రూపం అంటే ఆ రూపాన కదా అని. ఆ విధంగానే గణేశుడిని కూడా సిద్ధం చేసుకోవచ్చు, ఆ విధంగానే కార్తికేయుని కూడా సిద్ధం చేసుకుందన్న ఆలోచనతోని తండ్రి ఏం చేస్తాడంటే పార్వతీమాత ఈ మాటల్ని విరమించుకోవాలి అని కష్టాలు పెడతాడు. తదాస్తు అని అంటాడు తండ్రి. సరే పార్వతి, మీరు కష్టాలు పడతారు, కష్టాలు పడడానికి గల కారణాలు ఏమున్నాయి, కొన్ని వివరణలు నేను చెప్పినవి మీరు తేవలేను అని అంటాడు. నీళ్ళు కప్పతాగని నీళ్ళని అదొక కథ ఉంది. నల్లపోచమ్మ తల్లి చరిత్రలో చూపిస్తారు ఈ విషయాలు. ఈ బోనాల పండగ మొత్తం అమ్మ నల్లపోచమ్మదే. ఇది వివరణ చాలా ముఖ్యంగా యావత్ ఆంధ్ర మరియు తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా ఎందుకు చేసుకుంటారో విషయం కూడా ఉంది ఇక్కడ. ఈ మన దగ్గర బోనాల ప్రత్యేకత ఎందుకున్నదో కూడా తెలియాలి. ఎందుకంటే ప్రేక్షకులకు ఈ విషయం తెలియకుండానే పండగలు చేస్తున్నారు చాలామంది. ఆచరణ ఏ విధంగా పెడుతున్నారు అనేది చెప్పడం చాలా ముఖ్యమైనది. బోనాలలో విషయం మనం మళ్ళీ వద్దాం. అమ్మ ఏం చేస్తుందంటే, తండ్రి కొన్ని పరీక్షలు పెడితే అమ్మ తిరిగి 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 అలసిపోయి కొన్ని నీళ్ళు ఇలా కప్పముట్టింది, 9 వాళ్ళంది, ఇలా కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు ఆఖరికి ఒకరోజు ఆ సమయం వచ్చినప్పుడు అమ్మ తండ్రి ఒక దగ్గర ప్రత్యక్షమై జంగముడిలాగా ప్రత్యక్షమై చెప్తే అప్పుడు ఆ కొబ్బరికాయలో ఉన్న పువ్వే 9 వాళ్ళనిది, కొబ్బరికాయ కొడుతున్నప్పుడు వచ్చిన నీళ్ళే కప్ప ముట్టనిది కదా పార్వతీమాత, నీవు తెలుసుకోలేకపోయావు ఇంతటి రహస్యాన్ని అని చెప్పేసి అన్నప్పుడు అమ్మ ప్రాయశ్చితం పడ్డప్పటికీ గర్భం దాల్చేస్తుంది. ఎందుకంటే అమ్మ మొత్తానికి కనిపెడుతుంది ఆ కాయని. గర్భం దాల్చిన తర్వాత తండ్రి ఏం చేస్తాడంటే అమ్మ వరం ఇచ్చేటప్పుడు పార్వతీమాతకి వరం ఇచ్చినట్టు తండ్రి మర్చిపోతాడు. నాలుకపై ఏదో ఒక బీజాక్షరం రాసుకుంటాడు, నేను ఇయ్యలేదు నీకు మాట అని. అది ఆ కథలో వివరంగా చూయిస్తారు. ఈ నల్లపోచమ్మ తల్లి చరిత్రలో అది చూయిస్తారు. తండ్రికి ఏమో గుర్తుండదు,
తండ్రి ఏం చేస్తాడు, పార్వతీమాత ఎక్కడికో పోయి గర్భం దాల్చుకొని వచ్చిందన్న ఆ ఆలోచన వ్యక్తపరిచేసరికి అమ్మ చాలా బాధపడుతుంది. బాధపడితే లేదు లేదు నీవే ఇచ్చావు నాదా నాకు వరాన్ని, నీ వల్లనే నాకు ఈ గర్భం, నీవు ఇచ్చినదే కదా ఈ వరము అని అంటే తండ్రి లేదు లేదు అలా కాలేదు ఇలా కాలేదు అని కొంచెం అవమానపరిచే సంఘటన ఏర్పడితే అమ్మ ఏం చేస్తుంది, మీరు నన్ను అవమానపరచడం చేత మీరు ఏ పరీక్ష పెట్టినా నేను సిద్ధమే నాదా అని అన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు, నీకు అగ్ని పరీక్ష పెడతా నేను, నీవు అగ్ని పరీక్షలో ఒకవేళ కాలకపోతే నీవు మహాపతివతవి అన్న ఒక మాట వదులుతాడు తండ్రి. అమ్మ దానికి సిద్ధమవుతుంది. సిద్ధమైన తర్వాత అందరు కలిసి ఒక చితిని ఏర్పరుస్తారు. చితిని ఏర్పరిచిన తర్వాత విషయం అమ్మ కూర్చుంటుంది అక్కడ. కూర్చోగానే అప్పటికి ఈ వివరణ జరగకముందు తండ్రి ఏం చేస్తాడంటే జంగముడి రూపంలో శివుడి రూపంలో కాదు, తండ్రి జంగముడి రూపం ఎత్తుతాడు. అప్పుడు శివుడి రూపంలోనేమో వరం ఇస్తాడు, జంగముడి రూపంలో తండ్రి ఏం చేస్తాడంటే అమ్మకి గ్రౌండ్ వర్క్ చేస్తాడు వెనకాల. అంటే అన్నీ తెలిసి రావాలని కష్టాలు, అన్నీ తెలిసి రావాలి, బాధలు, కన్నీళ్ళు, ఒక గర్భం అంటే ఒక బిడ్డని మోయడం ఎంత కష్టపడుతుంది ఎంత అనేది ఇప్పుడు కలియుగంలో అందరూ ఆడపిల్లలకి ప్రతి తల్లికి తెలుసు గర్భం యొక్క బాధలు. అట్లా తల్లికి తెలవాలని చేసినప్పుడు ఒక సమయంలో అమ్మ చౌడాలమ్మ తల్లి యొక్క వరం ఉంటుంది తండ్రికి. చౌడాలమ్మ తల్లి చాలా 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 మహిమ కలిగిన యాదవుల దేవత. ఇక్కడ చరిత్రలో మనం కొంచెం బాగా పోతే గొల్లోల దేవత అని అంటారు. అమ్మ ఏం చేస్తుందంటే తండ్రి ఏం చేస్తాడు, ఒక సందర్భం చౌడాలమ్మ తల్లిని వరం ఒక మాట అడిగి, నీవు పార్వతీమాత కడుపులో పుట్టాలి, నీవు పుడితే ఒక కారణ జన్మరాలివై యావత్తు శక్తులని నీవు అనుభవించగలుగుతావు అని అంటాడు. అన్న తర్వాత అమ్మ ఏం చేస్తుంది, మీరు నా అవసరం ఉన్నప్పుడు ఒక గంగిరెద్దుకి ఆవుకి పసుపుతో చేతి హద్దులు ఇట్లా కొడతారుగా, పసుపుతో కట్టి నన్ను పిలిస్తే నాకు నా బిడ్డలు ఆహ్వానం అందిస్తున్నారు అని చెప్పి నేను వస్తాను అని ఆ అమ్మ వాళ్ళకి వరం ఇచ్చేసి అక్కడ నుంచి ఆ రూపం చాలించేసి పార్వతీమాత గర్భంలోకి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు తండ్రి ఏం మాటిస్తాడంటే నా శక్తులలో నీకు సగభాగం ఇస్తా అని చౌడాలమ్మ తల్లికి మాటిస్తాడు. చౌడాలమ్మ తల్లి వచ్చేసి ఇక్కడ నల్లపోచమ్మ తల్లిలాగా గర్భంలోకి వచ్చేస్తుంది. నల్లపోచమ్మ తల్లి అని ఎందుకైన విషయం కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. అప్పుడు పార్వతీమాత ఆ మరణశయ్యపై కాలడానికి కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మ అగ్గి దొరకదు. అమ్మో అంతటి మహాపతివతన మేము కాల్చేది అని అగ్నిదేవుడు పారిపోతాడు. ఎక్కడి నుంచి కూడా రాకపోతే తండ్రే ఆయన శక్తిని దివ్య దృష్టిని ఉపయోగించి అక్కడ కాల్చినప్పుడు బ్రహ్మ విష్ణు మిగతా దేవాది దేవతలందరూ వచ్చినప్పుడు అలా చేయకూడదు శంకర అని అంటే ఆయన ఆవేశానికి వినడు. పార్వతి తప్పు చేసింది, ముమ్మాటికి ఆవిడ శిక్షలు అనుభవించాల్సిందే అని చెప్పేసి వెళ్ళిపోయిన తరుణం కనబడుతుందమ్మా. అంతటి వివరంగా వెళ్ళిన తర్వాత అమ్మని కాల్చేసి వీళ్ళందరూ వెళ్ళి మంగళ స్నానానికి వెళ్తారు. మంగళ స్నానానికి వెళ్ళగానే అక్కడ నుంచి నారద ముని వర్యులు వస్తారు. వచ్చేసి ఓహో త్రిమూర్తులు ఎక్కడికో బయలుదేరారే ఘనకార్యం చేసి అని అంటాడు. అప్పుడు తండ్రి తిడతాడు గట్టిగా, నారద ఒళ్ళు జాగ్రత్త, ఏమిటి మీ మాటలు, వితండవాదమైన మాటలు మాట్లాడుతున్నారే, మాపైనైనా మీ ఏమంటారు హాస్యాలు లేదా పరాచకాలు అంటాం కదా, కొంచెం ఎగతాళిగా మాట్లాడతాం కదా అని అంటే అక్కడ పార్వతీ కాలం చేయడం చేత మేము వెళ్ళేసేసి స్నానాలని ఆచరించాల్సిన అవసరం ఉన్నది అని అంటారు. ఎందుకంటే చావుకి వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా స్నానం చేస్తాం, అంటే ఆ మైల పోవడానికనో లేకపోతే అంటు పోవడానికనో ఏదో అంటారు. కాబట్టి అప్పుడు పోయినప్పుడు ఆయన ఏమంటాడంటే పార్వతీమాత నిమ్మలంగా అక్కడ బిడ్డకు జన్మిస్తేను, ఆ బిడ్డ అమ్మ ఒడిలో కూర్చొని ఆడుకుంటేను, మీరేమో వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తున్నా అంటున్నారు అని అంటే ఆహా అలాగా అని వెనక్కి దెబ్బ వెళ్ళి పరిగెత్తి చూసినప్పుడు అమ్మ పార్వతీమాత బిడ్డకి పాలిస్తుంటుంది. ఆ తరుణం చూసి శివుడు చాలా ఆశ్చర్యపోతాడు, కాల్ చేసాము అలా ఎలా బతికారు వీళ్ళు అని చూసినప్పుడు ఎలా అవుతుందంటే అమ్మ చౌడాలమ్మ తల్లికి తండ్రి మాట ఏమి ఇస్తాడంటే నా శక్తిలో సగభాగం ఇస్తానన్న మాట ఆ అమ్మ గర్భం నుంచి బయటికి అమ్మ పుడుతుంది. అప్పటికి ఆ మంటలో కాలే సమయానికి అమ్మ గర్భం నుంచి బయటికి రావడం జరిగి అమ్మ ఏం చేస్తుందంటే పార్వతీమాతని కప్పేస్తుంది ఆవిడ శరీరంతో మొత్తం శక్తితోని. కప్పడం చేత పార్వతీమాత శరీరం కాలకుండా ఉండి నల్లపోచమ్మ తల్లి కాలిపోతుంది. ఆ కాలిపోయిన చర్మంతో బిడ్డ చూడ్డానికి కొంచెం అందవికారంగా ఉండి అసహ్యంగా కనిపించేలా ఉండి ఇట్లా బొబ్బులాగా ఉండి ముడతలు పడ్డోళ్ళు ఎలా ఉంటారు తల్లి ఇప్పుడు కాలిపోయిన వాళ్ళు అలా కనబడి నవ్వుతూ ఉంటుంది శివుడిని చూసి. శివుడు ఎంత రియలైజ్ అవుతాడంటే అమ్మ
ఇదెక్కడ వచ్చిన పెంట, నా కడుపులో బంగారం మొలి పుట్టాలిగా, ఇలా పుట్టేండ్రు అది ఇది అని చెప్పేసి కొంచెం ఆలోచన చేసేసి తండ్రి ఏమంటాడు, నాకు పుట్టలేదు అది అని చెప్పి కొంచెం అది చేస్తే దేవాది దేవతలు ఏం చేస్తారు, అలా అనకూడదు నాయన, మిగతా వాళ్ళు బ్రహ్మ విష్ణువులు, నీ పుట్టింది పార్వతీమాతకు మీరు పరీక్ష పెట్టారు, పరీక్షలో గెలిచింది, బిడ్డకు జన్మించారు, తీసుకొని వెళ్ళడమే కదా ధర్మము, దైవధర్మాన్ని మీరు తప్పకూడదు పరమేశ్వర అని కొంచెం హెచ్చరిక జరిగినప్పుడు తీసుకొని వెళ్తారు పైకి. కానీ ఈ తండ్రికి ఒకటే కోపం వస్తుంది, ఇక ఈమెను చూసి ఇంత నల్లగా ఉంది ఏంటి, ఇంత అసహ్యంగా ఉంది ఏంటి, నేను ఏమని చెప్పుకోవాలని ఆ బాధని వ్యక్తపరిచినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, పార్వతీమాత నిద్రపోయినప్పుడు ఆ బిడ్డని మెల్లిగా మాయం చేస్తాడు, మాయం చేసేసి అడవిలో వదిలిపెట్టేస్తాడు. తర్వాత అక్కడ అదే ప్రాంతంలో ఇంకొక చిన్న శిశువుని పడుకోబెట్టేసేస్తాడు. అప్పుడు అమ్మ నిద్ర లేస్తుంది, లేచి నాథ బిడ్డ ఇలా అయింది అది ఇది అని అంటే, నేనే నా దివ్య శక్తులతో బిడ్డ రూపాన్ని అందంగా తీర్చిదిద్దాను అని అంటాడు. అంటే మరి నేను జన్మించిన రూపం ఏది అని అంటే, ఆ రూపాన్ని నాలో కలిపేసుకున్నాను నేను, ఇకపైన ఈవిడే నీకు సకల హక్కులు అని చెప్పి తండ్రి మాట ఇచ్చినప్పుడు అమ్మ ఆశ్చర్యకరంగా చూసి ఆనందంగా బిడ్డను ఎత్తుకున్నప్పుడు తండ్రి ఏం పేరు పెడతారంటే, నల్లగా ఉన్నది కాబట్టి మనము పేరు పెట్టలేకపోయాం కదా, ఈవిడకి మనము ఎర్రగా ఉండడం చేత పోచమ్మ అని పేరు పెడదాము, ఎర్ర పోచమ్మ పెడదాము అని అంటారు. ఎర్ర పోచమ్మ పెడదాము అని అంటే సరే అని పిలుస్తారు. మొదట ఎవరైతే సంతానం ఉంటారో ఆ అమ్మని అడవిల పాలు చేసేస్తారు కదా, అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు తండ్రి, నా బిడ్డ కాదు అని వదిలి వెళ్తాడమ్మ. వదిలి వెళ్ళిపోయిన తర్వాత ఎర్రపోచమ్మ జీవితం బాగా సాగుతూ ఉంటుంది అక్కడ. నల్లపోచమ్మ తల్లి జీవితం ఇక్కడ దుర్బలమైన పరిస్థితి అనుభవిస్తూ ఉంటుంది ఇక్కడ, అష్ట కష్టాలు. అమ్మకి 14వ ఏట వస్తుంది. 14వ ఏట వచ్చినప్పుడు ఈ మానవ మృగాలన్నీ చూసే ఆ చూపులే కానీ, ఒంటరిగా ఉన్న స్త్రీకి జరిగే ఆ వివరణలు కానీ బాధాకరంగా ఉంటాయి. అమ్మ భూమండలం మీదకి వస్తుంది. భూమండలానికిలో బోనాల పండుగకి ప్రత్యేకత ఏందో కొంచెం వివరంగా వస్తుంది, మనం డీప్గా వెళ్తున్నాం కాబట్టి. 14వ ఏటలో ఏమవుతుందంటే అమ్మ స్వయంగా ఆమెకి శక్తులు ఉన్నాయన్న సంగతి తెలుసుకుంటుంది అనమాట. ఎందుకంటే అప్పటి వరకు తెలియదు. ఆ స్వయంగా శక్తులు ఉన్నాయన్న సందర్భం ఏర్పడినప్పుడు పొలిమేర దాటేసి రాక్షసులు వస్తున్నారు, అమావాస్యలు, పౌర్ణమిలు, గ్రహణాల గడియలు, దేవాది దేవతల పండగ గడియలన్న గమనించి ఏం చేస్తాడంటే, అమ్మకి విలువ ఎలా రావాలి, ఆమె ప్రత్యేకత ఎలా రావాలి అనేది ఆ చరిత్రలో చూపించినట్టుగానే అమ్మ ఊరంతా మహమ్మారిని, ఒక రోగాన్ని సృష్టిస్తుంది. ఆ రోగమే ఇప్పుడు మనం చాలా మటుకు చూస్తే అమ్మవారు ఇట్లా బొబ్బలు వస్తాయి, చాలా మన దగ్గర చికెన్ పాక్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ అమ్మవారు వచ్చిన తర్వాత అందరూ చనిపోతూ ఉంటే పిల్లలు ఒక ఆవిడ ఎత్తుకపోయిన తరుణం చూసినప్పుడు, అమ్మ బిడ్డని ఎక్కడ తీసుకెళ్తున్నావు అదే మర్యాద చేస్తే, మరి నువ్వెవరు నేనెవరు అని అంటే, నా జుట్టు చూడు అన్నప్పుడు ఇలా పాయ నెత్తిది చూసినప్పుడు నెత్తికి అన్ని వెంట్రుకలు చుట్టూరు కళ్ళు ఉండడం, ఇది ఒక ఆశ్చర్యకరమైన సందర్భం. మీరెవరమ్మా అది ఇది అని అంటే, అమ్మ నేను ఈ వేప చెట్టు కిందనే ఉన్నా, ఈ వేప చెట్టుతోనే నేను నా జీవితాంతం గడిపినను, ఈ వేప చెట్టులోనే నేను ఉంటాను అన్న సందర్భం వచ్చినప్పుడు ఈ మహమ్మారిని తగ్గించండి అని అంటే, అమ్మ అప్పుడు చెప్తుంది, గడప గడపన మీరు మంగళ వాయిద్యాలతో నాకు ఆహ్వానం పలకండి, పసుపు కుంకుమ అంటే బండారుతో, తర్వాత మీరు వేప కొమ్మలని ఇంటి గడపలో పెట్టండి చలవ కోసము, బెల్లంతో కలిపిన శాఖ కడపలోకి పోయండి, నేను మీ ఊరికి వస్తాను అన్నప్పుడు అమ్మ అంగరంగ వైభవంగా ఒక్కతే వస్తుందమ్మ. మీరు బాగా గమనించాలి. భారెడు జుట్టు వేసుకొని అమ్మ రావడమే రూపమే భయానకంగా ఉంటుంది, కాలిపోయిన రూపం కదా. చిన్నప్పుడు ఇలా బొబ్బర్లో పెద్ద ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటుంది ఆవిడ, అలానే భారెడు నాలుగు వేసుకొని వస్తుంది. వచ్చినప్పుడు చూస్తే అందరు ఆశ్చర్యపోతారు, అదేంటి ఇదేంటి ఇలా ఏంటి అలా అంటే అమ్మ కొన్ని వాక్కులు పలికి అందరి బాగోగులు బాగు చేసి ఆ మహమ్మారిని వెనక్కి పంపించేస్తుంది. అలా అమ్మవారి ప్రత్యేకత ఏర్పడుతుందమ్మ. ఏర్పడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే, పోతరాజులు ఎట్లా వచ్చారంటే, ఇక్కడ నల్లపోచమ్మ తల్లికి స్వయాన అమ్మ పుట్టించుకున్న శక్తి పోతరాజు ఏంటంటే ఒక శరీరాన్ని నుంచి వచ్చిన శక్తి కాదు, స్వయంగా నల్లపోచమ్మ తల్లి నాకంటూ ఒక రక్షకుడు అన్నదమ్ములలో అయ్యి ఉంటే, ఇప్పుడు అన్న తమ్ముడు పక్కనుంటే స్త్రీలకు ఉండే రక్షణ కొంచెం సెక్యూర్ వేరు, అది వేరు విషయం. అలా ఆలోచన చేసి నాకు సెక్యూరిటీ చాలా అవసరమన్నో, లేకపోతే అమ్మ భద్రత అవసరమనో, పొలిమేర దాటి రాక్షసులు బయటికి రాకూడదనో, లేకపోతే లోపలికి రాకూడదనో, ఎవరైనా దొంగలు చెరపకూడదనో ఒక ఆలోచన చేసి ఒక శక్తిని సృష్టించుకున్నది. ఇది మనకు తెలిసిన విషయం, చాలా విదితమే, అంటే అందరికీ తెలిసినది. అలా పోతరాజును ఒకడే పోతరాజు బల్ల ఒక తమ్ముడినే సృష్టించుకుంటుంది అమ్మ. ఆయన భార్యడు ఉండి
మీసాలు ఇలా ఉండి ఇట్లా ఉండి కండలు బాగా ఉండి మనిషి చూడడానికి గాంభీర్యంగా ఉంటాడు. గావు కేక పెడతాడు అంతే, గట్టిగా అరవడం అని అరవడం మాత్రం ఒకటే తెలుసు ఆయనకు అంతే. ఇక మిగతాది ఏం మంత్ర ఉచ్చారణలు తెలియదు. అంటే ఆ భయానకమైన ఆ గాంభీర్యాన్ని వదిలినప్పుడు అవతల వ్యక్తి భయపడిపోవడం, రూపాన్ని చూసి ఒళ్ళంతా బండారు పసుపు పెట్టుకొని ఉంటే ఆ భయానకమైన చూపు చూసి భయపడేవాళ్ళు. ఇక్కడ వరకు ఎంటికలు ఉండి చేతులకి కాళ్ళకి ఆ గజ్జలు పెట్టుకొని ఆడే నాట్యం చూసినప్పుడు అమ్మ ఏం చేసేదంటే, అమ్మ ఒకరోజు నల్లపోచమ్మ తల్లి ఏం చేస్తుంది ఈ వివరణలో, ఎర్రపోచమ్మ తల్లికి అక్కడ పెళ్ళి చేస్తున్నారు, పెళ్ళికి సంబంధించిన విషయం తెలుసుకుంటారు. ఈ విషయం మనకు తెలిసిందే. అలా ఉన్నప్పుడు మరి నా తండ్రి నాకు పెళ్లి చేయాలి కదా, స్వయంగా నేను పుట్టిన కదా తండ్రికి, స్వయం హక్కులు నావి కదా, నా రూపాన ఉన్న ఎర్రపోచమ్మకి ఎలా పెళ్లి చేస్తారు? ఎర్రపోచమ్మ తల్లి నల్లపోచమ్మ తల్లి ఇద్దరు మన ఏమంటారు, ఈ ట్విన్స్ అమ్మ, ఒకళ్ళు అమ్మడాల పిల్లలు అంటారు కదా, ఒకే పోలికలతో ఉండేటోళ్ళు వీళ్ళు. ఎందుకంటే మరి పార్వతీమాత గుర్తుపట్టాలి కదా అక్కడ. నల్లపోచమ్మ తల్లి శివుడే తన తండ్రి అని ఎలా తెలుసుకుంటుంది అంటే అలా ఉండదు. ఆమెకి ఏంటంటే శక్తులు ఉన్నాయి కదా ఆల్రెడీ. 14వ ఏట గుర్తుకొస్తుంది అని చెప్పినాయి కదా, 14వ ఏటలో ఆడపిల్లలు అది మీకు తెలిసిందే కదమ్మా. జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు వచ్చిన ఆ సమయంలో అమ్మ శక్తులన్నింటినీ ధారపోసుకుంటుంది. మళ్ళీ నేను చౌడాలమ్మ తల్లి నుంచి నల్లపోచమ్మ అవతారాన్ని ఎత్తిన మహాశక్తిని. శివుడు ఆ అమ్మకి ఇచ్చిన వరం ఏంటంటే నా శక్తులలో సగం ఇస్తా నీకు అని అంటాడు. శివుడి సగం శక్తులు వెళ్ళిపోతాయి అప్పుడు. అమ్మకి శక్తులు రావడం, దివ్యంగా చూడడం, ఈ పొలిమేర దాటి వస్తున్న రాక్షసుల్ని కనిపెట్టడం, పోతరాజుని సృష్టించుకోవడం, ఇవన్నీ జరగడం చాలా వివరంగా ఉంటే అమ్మ నాలో ఉన్న శక్తి అని చెప్పి దివ్య దృష్టితో తండ్రి చేసిన పొరపాటును కూడా చూడగలుగుతుంది ఆవిడ. చూసి తండ్రికి గుణపాఠం చెప్పక తప్పదు కదా. అలా పొలిమేరలు దాటేసేసి ఒకరోజు విషయం ఏం జరుగుతుందని చెప్పేసి చూసిన ఆ తరుణం అమ్మ పైన పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు వస్తుంటే కింద పెళ్లి కొడుకుని కూడా ఇబ్బంది పెడతారు. తర్వాత ఇంకొక పెళ్లి కొడుకు వస్తే ఆ పెళ్లి కొడుకు తండ్రి ఖాయం చేసుకుంటాడు పైన. అలా వచ్చినప్పుడు అమ్మ ఏం చేస్తుంది అమ్మ అందరికీ పెళ్లి హడావిడిలో ఉంటారు అక్కడ పైన, అంగరంగ వైభవంగా మంది వస్తారు కదా. అప్పుడు నల్లపోచమ్మ తల్లి ఏం చేస్తుందంటే అమ్మ శివుడిలాగా రూపాన్ని ఎత్తుకొని పైకి పోతుంది. పైన పోయి అందరితో తిరుగుతుంటుంది, అందరు మాటలలో మాట్లాడుతూ ఉంటే పైననేమో శివుడు ఉంటాడు, కింద శివుడు కూడా ఉంటాడు. ఇది ఎక్కడ గోలా అందరూ మాట్లాడుతూ ఉంటారు అని చేస్తుంటే అమ్మ ఏం చెప్తుంది అంటే అక్కడ పోయి ఆవిడ కాకుండా నాకు ఇంకొక బిడ్డ ఉంది, ఆవిడ కర్రెపోచమ్మ అని చెప్తుంది. కర్రెపోచమ్మ ఎర్రపోచమ్మ అంటే ఇంకొక బిడ్డ ఈవిడే చెప్తుంది. అంటే ఎవరు చెప్తున్నట్టు ఇప్పుడు శివుడే చెప్తున్నట్టు కదా, శివుడే చెప్తున్నాడు అనుకుంటారు అందరూ. ఈ మాట ఆ మాట పైన ఆయన తెలుస్తుంది. నువ్వు మీరే చెప్పారు కదా కింద, మీరే చెప్పారు కదా ఇక్కడ అని అంటే ఓ నేనే ఇక్కడ చెప్పాను అని కిందకి వచ్చి చూసేసరికి ఈయన ఉంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూసి భీకరంగా తలబడతారు. ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని బాగా తలబడినప్పుడు అమ్మ ఆ తరుణం అమ్మ మనకి సినిమాల్లో చూపించినట్టుగా ఆ వీడియోలో చూపించినట్టు చాలా 5%, కానీ అసలైన మహాయుద్ధం అది. తల్లి ఆ తండ్రికి కూతురికి జరిగే మహాయుద్ధం అది. 2 శక్తులకు జరుగుతాయి అక్కడ. ఎందుకంటే శివుడి శక్తి సగం, శివుడు సగం. ఇద్దరు జరిగిన యుద్ధంలో అమ్మ తల్లి ఏం చేస్తుందంటే ఎంతటి భీకరమైన పరిస్థితి తెస్తుందంటే తండ్రికి. ఒక్కసారి అమ్మ తండ్రి యొక్క స్థితి ఇక్కడ గుండెల మీద తంటుంది అమ్మ ఎడమకాలతో తండ్రిని ఇట్లా. తండ్రిని అప్పుడు కింద తండ్రి ఒకసారిగా వెనికి తండ్రి ఒరుగుతాడు ఇట్లా. ఎందుకంటే శివుడి గుండెలపై కాళ్ళు మోపింది అని అంటే శివుడి అనువుతో పుట్టి ఆ శివుడి యొక్క అంశాన పుట్టిన వాళ్ళైతేనే అంత అడుగేయగలుగుతారు. అంత పెద్ద అడుగు వేసింది ఎవరు అని చెప్పి ఆలోచన చేసినప్పుడు కింద పడ్డప్పుడు ఏం చేస్తుందంటే అమ్మ ఆ తరుణానికి అమ్మ రూపం ఎలా ఉంటుందంటే 14 చేతులు ఒకసారి ఇలా 14 చేతులు వెనకాల నుంచి ఇలా లేచి అమ్మ చేతిలో ఉన్న ఆ త్రిశూలం ఆయుధము ఎంత బలంగా పెడుతుందంటే అమ్మ నాలిక తెరిచినప్పుడు నాలికేల నుంచి అబ్రబ్రహ్మలోకాల నుంచి వచ్చిన అగ్ని ప్రజ్వలిస్తుంది అనమాట. అంతటి వెలుగు, ఈ కాంతి ఎంత వెలుగు వస్తుంది అని అంటే ఈ శక్తిని శివుడు చూడలేని శక్తి కనబడుతుంది. అప్పుడు అమ్మ ఒక్కసారి గట్టిగా అరిచినప్పుడు తండ్రి మెడలో ఉన్న ఆ కర్కటేశ్వరుడు అంటే తండ్రి మెడలో ఉన్న సర్పము భయంతో తండ్రి కాళ్ళకు చుట్టుకుంటాడంట. ఆ సర్పం కూడా భయాంతో కిందకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ తరుణంలో ఆ త్రిశూలం వదలకుండా ఒకసారి చూస్తే అప్పుడు తండ్రి కళ్ళు తెరిచి ఎవరు నువ్వు అని అడిగినప్పుడు అప్పుడు అమ్మ వ్యక్తపరిచిన ఏం తెలుసమ్మ ఆ 2 కన్నీటి ఆ బాసాల కిందకి వదిలి ఇప్పుడు అడిగారు మీరు నన్ను ఎవరని. మీ మినీ రక్త మాంసాలన్నీ పంచుకొని పుట్టిన చౌడాలమ్మ రూపాన్ని ఎత్తిన నల్లపోచమ్మ తల్లిని నేను అని అన్నప్పుడు తండ్రి ఎంత ఆశ్చర్యపోతాడంటే అంత శక్తి
నన్నే అడ్డుకునే అంత శక్తే మీరు అని అన్నప్పుడు మిమ్మల్ని అడ్డుకునే శక్తిని నేను కాదు, మీరు అధర్మం వైపు ఉన్నారు, అసలైన ధర్మాన్ని నేను. నా చెల్లికి ఇక్కడ పెళ్ళి అవుతున్నది అన్నది నాకు ఎక్కడా బాధ లేదు, కానీ చెల్లి కంటే ముందు నేనున్నాను కదా. నా మర్యాదలన్నీ నా తల్లికే తెలియకుండా చేశారే. పార్వతీమాత యొక్క కడుపులో నుంచి కడుపును చీల్చుకొని పుట్టి నేను ఈరోజు నా శరీరం అంతా కాల్చుకొని పుట్టి ఇంత చూడ్డానికి అందహీనంగా ఉన్నానని మీరే కిందికి పంపించారు, అడవిల పాలు చేశారు కదా అని అన్నప్పుడు తండ్రి చాలా ప్రాయశ్చిత్తపడతాడు. నా బిడ్డనా, నేను ఇంత పొరపాటు చేశానా అన్నప్పుడు ఎందుకు పొరపాటు చేశాడనేది ఎలా గుర్తుకొస్తుందంటే, అమ్మ అలా త్రిశూలాన్ని ఇట్లా బీభత్సంగా పెట్టిన సందర్భంలో తండ్రి నాలికి బయటికి లాగి ఆయన బీజాక్షరం రాసుకుంటాడు కదా, నేను నీకు వరం ఇయ్యలేదని. చిన్నగా ఉన్నప్పుడు అమ్మ ఆ బీజాక్షరాన్ని తుడిపేస్తే అప్పుడు ఆయన జ్ఞానం గుర్తుకొస్తుంది. ఓహో, నేనే కదా వరం ఇచ్చిన వాడిని, నేనే కదా ఈమెకి నేను కాలానికి అనుకూలంగా పుట్టుకని నేను సిద్ధం చేసి పార్వతీమాతకి ఇచ్చాను కదన్న తరుణం గుర్తుకొచ్చి ఇద్దరు బిడ్డలను దగ్గరకు తీసుకుంటాడు. ఇక్కడ అమ్మని, ఇక్కడ ఎర్రపోచమ్మ తల్లిని తీసుకొని, బిడ్డలారా లోక కళ్యాణానికి మాత్రమే మీరు పుట్టారు, నా అంశాన పుట్టిన మీకు కళ్యాణం అనేది ఉండకూడదు. మీరు చేసేదంతా ధైర్య సాహసాలతోనే కళ్యాణం. మీ వివాహం ప్రకృతితోని మాత్రమే మీరు మాంగళ్య బలాన్ని, సౌభాగ్య బలాన్ని తీసుకుంటారు. మీకు పెనిమిటి రూపాన శక్తులు ఉండవు, కానీ మొత్తం యావత్తు దైవాధీనమైన పరాశక్తుల పరంపరని మీరే పాటిస్తారు. ఇక పైన మీరు గ్రామదేవతలై పొలిమెరలోనే ఉంటారు మీరని తండ్రి వరం ఇస్తాడు. అలా ఇద్దరు చెల్లిని చూసి అక్కని చూసి చెల్లి ఇద్దరు ఆనందంగా, నీకు ఇన్ని బాధలు వచ్చాయి కదక్క, నీకున్న బాధలు నాకు రావాలని పంచుకోవడం అనేది మొదలైన రోజు ఆషాఢం. తండ్రి నా బిడ్డ నా ఇంటికి చేరిన రోజు, నా బిడ్డ నా ఇంటికి వచ్చిన రోజు ఆషాఢం మొదలైనప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే, ఇన్ని సంవత్సరాలలో నా బిడ్డ కోల్పోయిన ఆనందం, ఇన్ని సంవత్సరాలలో నా బిడ్డ కోల్పోయిన ఆ చిన్న ఏదైనా సరే, ఇప్పుడు తండ్రికి ఎన్నెన్నో ఇస్తుంటాం కదా మనం. ఆడపిల్లలు ఇంటికి వస్తే ఎన్నో మర్యాదలు చేస్తాం కదమ్మా. అందుకే ప్రతి ఆడపిల్ల కూడా ఇంటికి ఆషాఢ మాసానికి ఎందుకు రావాలంటే, ఆవిడకి ఇచ్చే మర్యాదలు ఏం చేస్తాడంటే తండ్రి, ఇన్ని రోజులు కోల్పోయినవన్నీ ఈ నెల మొత్తంలో తిరిగిస్తూ ఉంటాడు. ఈ తిరిగిచ్చిన రోజు ఆషాఢ మొదలవడం చేత ఇప్పటికీ ఆ నానుడి ఆడపిల్లలని తల్లిదండ్రుల దగ్గర పంపించేది ఒక తంతు వచ్చింది. ఇది దేవతల నుంచి వచ్చిన తంతమ్మ ఇది. ఇప్పుడు మీరన్న వర్షంలోకి వస్తే బోనాల పండగ ఎందుకు ప్రత్యేకమైంది అని అంటే, అప్పుడు శివుడు మాటిస్తాడు ఈ రోజు నుంచి పార్వతీమాతకి, నల్లపోచమ్మ తల్లికి, ఎర్రపోచమ్మ తల్లికి వరం ఇస్తాడు. ఎందుకంటే అంత పెద్ద సందర్భం జరిగినప్పుడమ్మా, శివుడి బిడ్డ పెళ్ళి అంటే అందరు దేవతలు కూడా వస్తారు కదా, అక్కడ అందరు దేవతలు ఉంటారు అక్కడ. ఆ అందరు దేవతల మధ్యలో ఇస్తారు మాట. ఇక పైన ఈ ఆషాఢ మాసం అనేది 28 రోజులు ఉంటుందమ్మా, అంటే గడియ. ఈ 28 రోజులు అంగరంగ వైభవముగా మీరు భూమండలం మీద కని విని ఎరగని రీతిలో పండగలను మీరు అందుకుంటారు. ఎందుకంటే ఈరోజు నా బిడ్డ నా దగ్గరికి వచ్చి నన్ను మహానీయుడిని చేసి ఆవిడ ఎంత శక్తి గలదో రుజువు చేయడం చేత ఆ శక్తికి విలువలు పొలిమేర దాటిపోవడం అనేది తండ్రి ఇచ్చిన వరం. తండ్రి చెప్పిన మొట్టమొదటి పండగ ఈ బోనాల పండుగ చేసింది మొట్టమొదట పరమశివుడే చేస్తాడు, ఎందుకంటే బిడ్డకు ఆహ్వానం ఇచ్చాడు. ఇప్పుడు మీరు అడిగిన తరుణానికి వస్తాము. ఇంకా బోనాల పండుగ ఇక్కడెక్కడ మాట్లాడలేము. ఇంకా మనం ఇప్పుడు మాట్లాడిందంతా అసలు చరిత్ర ఎలా పుట్టింది, దైవాధీనమైన చరిత్ర ఆషాఢ మాసం ఎలా పుట్టిందని చెప్పాము మీకు. ఇప్పుడు